అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం అందరికీ బాగుండాలని, ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి రైతులందరూ కూడా ఎవరు చేసే వృత్తుల్లో వాళ్ళందరికీ బాగు జరగాలని, ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఈ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా ప్రజల కష్టాలను గమనించి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది రాకుండా ఈ ప్రభుత్వం ఎంతో తపనతోటి ఉత్సాహంగా పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంతనోల్పాడు నియోజకవర్గ శాసనసభ్యుడు బిఎన్ విజయ్ కుమార్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, మళ్ళీ సంతనోల్పాడు నియోజకవర్గ టీడీపీ నాయకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మధ్యపాడు మండల నాయకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సంతనూతలూరు మండలం మార్పూడి, నా పేరు మార్పూడి జనార్దన్. మా బిఎన్ విజయ్ కుమార్ గారికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు అరకా సోములు, రాష్ట్ర కార్యదర్శి మరియు అబ్జర్వర్ కొండేపి. మరి ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 8 నెలల్లో మరి సంక్షేమ అభివృద్ధిని గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువ నాయకులైన నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి దశ తీసుకెళ్తున్నారు. మరి గతంలో 5 సంవత్సరాలు చేసిన ప్రభుత్వము చేసిన రౌడీజం అయితేమి, రాష్ట్రాన్ని నష్టపరిస్థితులు అయితేమి మీ అందరికి కూడా తెలుసు. మరి అలాంటి అన్నిటి కూడా సరిదిద్దుకొని ఇవాళ బడ్జెట్ అప్పులు చేసినా కూడా ఆ బడ్జెట్ని మళ్ళీ లోన్ అనేది తీసుకొని రాకుండా ముందుకు నడుపుతున్నందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మన నిన్న మార్కాపురం జిల్లా అయ్యటం కూడా చాలా మంచి పరిణామం చెప్పని తెలియజేస్తున్నాను. మరి మన సంతనూతలపాడు నియోజకవర్గంలో మన యొక్క బిఎన్ విజయ్ కుమార్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో డ్రైనేజ్ అయితేమి, రోడ్లు అయితేమి, వచ్చిన ఏ యొక్క సంక్షేమ పథకాన్ని కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయట్లో ముందుంటున్నారని చెప్పని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి మన ఇచ్చిన తొలి అడుగు సుపరిపాలనలో ఆనాడు సూపర్ 6 అనేవి మొత్తం కూడా ఈనాడు కంప్లీట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. తల్లి వందనం అయితేమి, ఉచిత బస్సు అయితేమి, అన్నదాత సుఖీభావ అయితేమి, ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు మన కూటమి ప్రభుత్వం అందరికి కూడా ధన్యవాదాలు తెలుసు. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు తన్నీరు శ్రీనివాసరావు, మరి ఎక్స్ జడ్పీటీసీ సంతనూతలపాడు. మరియు ఈ మధ్యనే నాకు అధిష్టానం బిఎన్ విజయ్ కుమార్ గారి ప్రోద్బలంతో, వారి అండదండలతోటి బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చారు. మరి నేను గతంలో కూడా బాపట్ల పార్లమెంట్ సెక్రటరీగా చేస్తున్నాను. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధిష్టానానికి, మరి అదేవిధంగా మన బిఎన్ విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు మరియు ముఖ్యంగా సంతనూతలపాడు మండల ప్రజలకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఆరోగ్యాలతోటి, ఐశ్వర్యాలతోటి తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, గౌరవ సంతనోలుపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సంతనోలుపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, అందరికీ, ప్రజలకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గొల్లపూడి సుబ్బారావు, బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు. మాన్యం రాఘవ, ట్రస్ట్ బోర్డు చైర్మన్, మల్లవరం వెంకటేశ్వర టెంపుల్. మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, మా ప్రీతం శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, మద్దిపాడు నాయకులకు, మద్దిపాడు మండల గ్రామ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే. ఇరవై 25వ సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 2025వ సంవత్సరంలో మన గౌరవ ప్రియతమ శాసనసభ్యులు నూతలపాడు బిఎన్ విజయ్ కుమార్ గారి సారథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి కొరకు బాగా కృషి చేసి ఎన్నో నిధులు తెచ్చి అభివృద్ధి పథకం నడిపిన సారికి ముందు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని శుభశకనాలు జరుగుతూ ఎన్నో 60 పథకాలని నడుపుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడిని సమస్యను గుర్తించి రాష్ట్రం ముందడుగులో ఉండడం, రాష్ట్ర స్థాయిలో పెట్టుబడి రావడం కానివ్వండి, అలాగనే పేదలకి ఆ 4,000 రూపాయలు 6,000 రూపాయల పెన్షన్ దిగ్విజయం చేయడం, అలాగనే అన్నా క్యాంటీన్ పెట్టడం, అట్లా రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా అంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ, అలాగనే పేద ప్రజలందరూ అన్ని కార్యక్రమాల్లో సుఖం ఉండాలి కాబట్టి స్త్రీశక్తి బస్సు కానీ అన్నీ కూడా అట్లే 2026 సంవత్సరంలో కూడా దిగ్విజయంగా పైన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి జరుగుతూ, అట్లనే మద్దిపాడు మండల ప్రజలు, అట్లనే నూతలపాడు నియోజకవర్గానికి నేను నియోజకవర్గ స్థాయిలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాను. నా పేరు రవీంద్రబాబు, వెంకటరాజుపాలెం, సంతనోదలపాడు నియోజకవర్గం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా శాసనసభ్యులైన బిఎన్ విజయ్ కుమార్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సంతనోదలపాడు ప్రజలందరికీ నూతన సంవత్సరము మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం ప్రతి ఒక్కరికి అందే విధంగా, ప్రతి ఒక్కరికి సంతోషంగా, భయం లేకుండా మా సంతనోదలపాడులో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం అందే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము, సంతనోదలపాడు ఎమ్మెల్యేగా నేను మా లీడర్స్ అందరికీ ఇంకా ముందుకు తీసుకొని వెళ్తామని ఇంకొకసారి న్యూ ఇయర్స్ గ్రీటింగ్స్ చెప్తూ, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. సంతనోదలపాడు ప్రజలందరికీ నూతన సంవత్సరము మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం ప్రతి ఒక్కరికి అందే విధంగా, ప్రతి ఒక్కరికి సంతోషంగా, భయం లేకుండా మా సంతనోదలపాడులో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం అందే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము, సంతనోదలపాడు ఎమ్మెల్యేగా నేను మా లీడర్స్ అందరికీ ఇంకా ముందుకు తీసుకొని వెళ్తామని ఇంకొకసారి న్యూ ఇయర్స్ గ్రీటింగ్స్ చెప్తూ, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు,
సంతనోల్పాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, సంతనోల్పాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రజలకి అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంట్లో మండల తెలుగుదేశం పార్టీ సంతనోల్పాడు పేరు మద్దినేని హరిబాబు. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం అందరికీ బాగుండాలని, ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి రైతులందరూ కూడా ఎవరు చేసే వృత్తుల్లో వాళ్ళందరికీ బాగు జరగాలని, ప్రజలందరూ ఆనందంగా ఉండాలని, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా ప్రజల కష్టాలను గమనించి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది రాకుండా ఈ ప్రభుత్వం ఎంతో తపనతోటి ఉత్సాహంగా పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి మరియు మా కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు గోరం చిరంజీవి, దొడ్డవరపాడు గ్రామ మాజీ సర్పంచ్ని, మధ్యపాడు మండల పార్టీ మాజీ అధ్యక్షుడు. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, భువనమ్మ గారికి, బ్రాహ్మణి గారికి, సంతనోల్పాడు శాసనసభ్యులు డైనమిక్ బిఎన్ విజయ్ కుమార్ గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాఘవరావు, సేమకుర్తి మండల పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో సుపరిపాలన, నారా లోకేష్ గారు ఎంతో బాగా చేస్తున్నారు. పోతే ఈ సంవత్సరం 26లో ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకా ఎక్కువగా చేస్తాడు అనే నమ్మకం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అదేవిధంగా మన నియోజకవర్గంలో మన విజయ్ కుమార్ గారు కూడా ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు. నియోజకవర్గాన్ని కూడా ఎస్సీ నియోజకవర్గం అయినా కూడా ఫండ్స్ తీసుకురావడంలో కానీ ఎక్కడైనా కానీ చాలా శుభంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం తెలియజేస్తాను. నా పేరు అబ్బూరు శ్రీనివాసరావు, మండల టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని. అదేవిధంగా సంతనోల్పాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, నా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, నియోజకవర్గ ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్య నాయకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. సంతనోల్పాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ పేర్లమెట్ట చర్చిలో రాత్రి 12 గంటలకు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. శాశ్వత రాకడలోనే నీ సన్నిధిలో దీనుడనై దాసుకునేదని కృపయన్నడు. అందరూ కూడా మీ స్వరమెత్తి ప్రార్థించాలి. యేసయ్యా నీ కృపా నన్ను అర్హునిగా మార్చెను. ప్రార్థించాలి. గిరి నిన్ను చేరనా
నీ కౌగిట నేను దిగి రాశించానా నీ సన్నిధిలో దీనుడనై కాచుకుని నీవు నన్ను నిలబెట్టింది నీవే ఈ స్థితిలో వచ్చింది నీవే నీ పాదాల దగ్గర నేను కాచిన కన్నీళ్ళు నా విశ్వాసం సంఘం చేసిన ప్రార్థన మా కుటుంబాలుగా చేసిన ప్రార్థన అమ్మా రాత్రి వేళ స్థితిలో ఆయన సన్నిధిలో ఈ రాత్రి వేళ ఇక్కడ కూర్చున్నామనంటే ఆయన కృప ఉండబట్టే ఈ దినము చూడలేక అనేకులు మరణించి ఉన్నారు నీ సజీవుడుగా ఉన్నావంటే సజీవుడుగా ఉన్నావంటే ఆయన కృప కనుక ఆయన కృపతో నిన్ను ఆవరించి ఈ వాగ్దాన కోరికలో ఈ 2020 సంవత్సరం కంటే రానున్న సంవత్సరంలో గొప్ప మేలుతో నిన్ను నింపుల గాక గొప్ప ఆశీర్వాదంతో సంఘాన్ని దీవించి వాక్యాన్ని వారి హృదయంలోనే యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్. అదేనా మంచిది మనలో సాధ్యపడాలని లేదు కుమార్ గారు మాట్లాడాల్సింది అందరికీ నమస్కారం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను 2009 ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు 2 సంవత్సరాల తర్వాత కరోనా టైంలో తప్ప ప్రతి సంవత్సరం 25 ప్రభుత్వ కార్యక్రమం ఈ చర్చిలో మీ అందరితో నేను సెలబ్రేట్ చేసుకుంటున్న 2009 నుంచి ఈరోజు మీ అందరికీ దేవుడిచ్చిన అవకాశం బట్టి నా వంతు అభివృద్ధి సహాయం మీ అందరి కోసం నా వంతు నేను ప్రయత్నిస్తాను. 2009 నుంచి ఎన్నో అభివృద్ధి పనులు చేశాను. అదంతా మీ అందరి సహకారంతో దేవుడి జీవనంతో నేను చేశాను. మీ అందరికీ ఇంకొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నేను సెలవు మహాత్ముడైన మా తండ్రి ప్రేమటువంటి గొప్పవాడ మీ గొప్పలు స్తోత్రాలు. ఈ కృపను బట్టి 2024 సంవత్సరం కూడా మీ కృపలో కాపాడారు. 2020 సంవత్సరం తీసుకుని వచ్చారు. మరి 2025 సంవత్సర వాగ్దాన కూడికలో ఆయన మీరు ఆశీర్వదించి సంవత్సరం అంతా మీ కృపతో నింపి ఇదిగో నేను 2026 సంవత్సరంలోనికి జనవరి 1 తారీఖు నడిపించిన మీ ప్రేమకి వందనాలు చెల్లిస్తూ సంఘానికి మేలు ఎస్ఐ నామములో అడిగిపెట్టుకున్నాం తండ్రి. సంఘవాగ్దానం యెహోవా సంఘవాగ్దానం అంటే అందరూ చూడాలి. సంఘవాగ్దానం సంతోషం తప్పులు పట్టాలి.
తర్వాత మీరందరూ కూడా చక్కటి వాగ్దానాలన్నీ తీసుకోవడానికి క్యాలెండర్స్ వస్తూ ఏర్పాటు చేసుకున్నాం. మన మధ్యలోకి ఎమ్మెల్యే గారు వచ్చారు. మరి వారు చెప్పి ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి మా మధ్యలో ఉంటున్నారు, ఎన్నో కార్యాలు చేశారు, నగరానికి చాలా వారు చేసినారు. ప్రతి విషయంలో వారు సంఘానికి కానీ ప్రత్యేకంగా ఎవరు వెళ్ళినా కానీ సహకరించడం జరుగుతుంది. కాబట్టి ఏ విషయంలో అయినా చాలామంది ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉండకపోవచ్చు. కానీ బిఎన్ విజయ్ కుమార్ గారి దగ్గరికి మాత్రం ఎవరైనా ఎలాగైనా అంటే వాటి వరకు మరలా మనం రకరకాల ప్రయత్నాలు చేయాల్సిన పని లేదు. ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా, కలుసుకోవాలన్నా, మన అవసరాలు చూసుకోవాలన్నా వెంటనే మనకు పర్మిషన్ ఇచ్చి మాట్లాడే గొప్ప కృపను వాటి ద్వారా దేవుడు మనకు ఇచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆయన పరిపాలన ఇంకా అనేక కాలాలు మన ప్రాంతంలో జరిగించాలని, వారికి కలకాలం మంచి ఆరోగ్యాలు దేవుళ్ళ కృపలు దయచేయాలని, అదే రీతి వారి కుటుంబాన్ని, వారి అన్నదమ్ములను, తల్లిగారిని ఆశీర్వదించాలని, ఇంకా మన మధ్య ఇంకా అనేక కాలం వారు చక్కగా మంచి పరిపాలన అందిస్తారని నమ్ముతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగ్రుడైన మా తండ్రి, మీరు ఆశీర్వదించండి, కనపరచండి. పువ్వునైనా మా మధ్యనైనా ప్రతి సంవత్సరం మరి 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్లో మా మధ్యకు వచ్చి సంఘంతో పాటు మా అందరితో పాటు కలిసి సంతోషంగా ఉండడానికి మాకు ఇచ్చిన గొప్ప చూపిస్తున్నారు. వారికి ఇచ్చిన మంచి మనసుకే మంచి బ్రతకానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము తండ్రి. దాసులు దీవించి ఆశీర్వదించి కలకాలం ఆయన ఆయురారోగ్యాలు దీవెన కృపల మీద దయచేయండి. వారు వస్తుంటే వెళ్తుండగా వారి మార్గమంతులు కూడా ఆశీర్వదించండి తండ్రి. అపవాది కృపలు, అపవాది వాళ్ళు లేకుండా నిత్యం మీ కృపతో నడిపించండి. వాహనాలకు స్వాధీనం చూడండి. వారు వెళ్ళి ప్రతి పనిని ఆశీర్వదించండి. వారు ఏదైతే యోచన చేస్తున్నారో, వేడి గురించి ఏదైతే వారు ఆలోచిస్తున్నారో వాటన్నింటినీ సఫలం చేయండి. ఏవైతే వారి జీవితాలు ఇంకా ఫుల్ఫిల్ కాకుండా ఆగిపోయినాయో వాటన్నింటినీ కూడా మీరు కొనసాగించి కృప చూపించి అనేకులు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నమ్మదగినటువంటి దీవెన కృప దాసునికి అనుగ్రహించి కృప చూపించండి. కుటుంబాన్ని బలపరచండి. యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి.